వందే మాతరం చుట్టూ ఇన్ని వివాదాలు ఎందుకు? చట్టపరమైన శిక్షలు రుద్దడం రాజ్యాంగబద్ధమేనా? రాజ్యాంగ నిర్మాతలు రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిపై ఏమన్నారు? చట్టం చరిత్ర ఏం చెప్తున్నాయి? దాన్ని ఇప్పుడు ఎలా ఏ ప్రయోజనాల కోసం మారుస్తున్నారు? ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ 1971 నాటి చట్టం ఇది. దానికి ఇప్పుడు సవరణ తెస్తున్నారు. ఈ చట్టం ప్రకారం జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం వంటి జాతీయ చిహ్నాలను అవమానించిన లేదా ఆటంకం కలిగించిన, అగౌరవపరిచిన నేరంగా పరిగణించి గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇప్పటి వరకు జాతీయ గేయం వందే మాతరం వీటిలో లేదు. ఇప్పుడు ఈ చట్టాన్ని సవరిస్తూ వందే మాతరంను కొత్తగా ప్రభుత్వం చేర్చుతుంది. వందే మాతరం అనే నినాదమే ఒక ఎమోషన్, దానికి ఎలాంటి సందేహం లేదు. భారత స్వాతంత్ర సంగ్రామంలో వందే మాతర నినాదం లక్షలాది మంది ప్రజల్లో దేశభక్తి ఆవేశాన్ని నింపింది. ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక జాతీయ గీతం ఉంటే మన భారతదేశానికి మాత్రం జాతీయ గీతంతో పాటు సమాన ప్రతిష్ట కలిగిన జాతీయ గేయం కూడా ఉంది. కానీ ఈ గేయం ఎంపికలో ఎంతవరకు పాడాలి అనే విషయంలో గతంలోనే ఒక స్పష్టత ఉంది. ఈ గేయంలోని మొదటి 2 స్టాంజాలు ప్రకృతి అందాలను, మన దేశ గొప్పదనాన్ని వివరిస్తాయి. కానీ తర్వాత 4 స్టాంజాలలో హిందూ దేవతల ప్రస్తావన, ఆయుధాలు పట్టిన దుర్గామాత ఇమేజరీ మరియు నవలలోని ముస్లిం వ్యతిరేక కోణాలు కనిపిస్తాయి. అందుకే దీనిపై దశాబ్దాల నాడే ఆందోళనలు వచ్చాయి. 1937లో నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా కోరారు. ఠాగూర్ చాలా స్పష్టంగా వందే మాతరంలోని మొదటి 2 స్టాంజాలు ఏ మతానికి, వర్గానికి భంగం కలిగించవు, కానీ మొత్తం గేయం కొందరి భావాలను గాయపరిచేలా ఉందని క్లియర్గా చెప్పారు. అందుకే దేశంలోని అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి ఐక్యత సాధించడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మొదటి 2 స్టాంజాలను మాత్రమే అధికారిక సందర్భాల్లో పాడాలని ఏకాభిప్రాయానికి వచ్చింది. రాజ్యాంగ శిల్పులు సాధించిన ఒక చారిత్రక నిర్ణయం ఇది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభలో వందే మాతరానికి జాతీయ గీతంతో పాటు సమాన గౌరవం ఇవ్వాలన్నారు. కానీ దానిని రాజ్యాంగంలో నిబంధనగా మార్చలేదు. 1971లో చేసిన ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్లో కేవలం జాతీయ గీతాన్ని అడ్డుకోవడం మాత్రమే నేరంగా పేర్కొన్నారు. జాతీయ గేయాన్ని అందులో చేర్చలేదు. గౌరవించడం వేరు, దానిని క్రిమినల్ చట్టాలు తెచ్చి బలవంతంగా రుద్దడం వేరని చట్టసభలు భావించాయి. కానీ ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వందే మాతరం చుట్టూ తెస్తున్న చట్టపరమైన మార్పులు దీనిని నిర్బంధంగా మారుస్తున్నాయి. స్వాతంత్ర పోరాటంలో ఏ ఒక్క రోజు పాల్గొనని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులు ఈరోజు వందే మాతరం పేరుతో తమనే దేశభక్తులుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. జాతీయ చిహ్నాలను గౌరవించాల్సిందే, అందులో ఎలాంటి డౌట్ లేదు. దేశం అంటే మట్టి కాదు, మనుషులు కదా. ఆ మనుషుల్ని మత ప్రాతిపదికన కొందరిని జాతీయ గేయం విషయంలో టార్గెట్ చేయడం దుర్మార్గం. దేశం అంటే గౌరవం, ప్రతి పౌరుడు చట్టాలను అనుసరించి రాజ్యాంగబద్ధంగా బతకడంలో ఉంటుంది. జెండాకు మొక్కి నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ పాడి నేరాలు చేస్తే, బాధ్యతలు విస్మరిస్తే దేశభక్తులైపోరు. వందే మాతరంలో చివరి 4 స్టాంజాలు పక్కన పెట్టింది అప్పట్లో మన పెద్దలకు తెలియక కాదు. వందే మాతరం అంటే గౌరవం లేక కూడా కాదు. అంతకంటే మనుషులకు, వాళ్ళ నమ్మకాలకు విలువ ఇచ్చారు కాబట్టే అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వందే మాతరాన్ని కంపల్సరీ చేస్తూ చట్టాలు తేవడం పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. ఆర్టికల్ 19(1)(a) మనకు మౌనంగా ఉండే హక్కుతో సహా భావ ప్రకటన స్వేచ్ఛనిస్తుంది. ఆర్టికల్ 25 పౌరుల మత స్వేచ్ఛ, ఆత్మ సాక్షి ప్రకారం నడుచుకునే హక్కును కాపాడుతుంది. ఆర్టికల్ 51(a)(a) ప్రాథమిక విధుల్లో జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలని ఉంది తప్ప జాతీయ గేయం ప్రస్తావన లేదు. చారిత్రాత్మక బిజోయ్ ఇమ్మాన్యుయల్ వర్సెస్ కేరళ స్టేట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు క్లియర్గా ఉంది. శిక్షల భయంతో దేశభక్తిని రుద్దలేమని ఆ తీర్పు చెప్తుంది. రాజ్యాంగబద్ధమైన విశ్వాసం నుంచే నిజమైన గౌరవం వస్తుందని స్పష్టం చేసింది. ఈరోజు ప్రభుత్వం వందే మాతరం విషయంలో తెచ్చే సవరణ దేశభక్తితో కాదు, రాజకీయ భక్తితోనే. ప్రజలను మతపరంగా ఒక పక్కకు నెట్టి రాజకీయ ప్రయోజనాలు సాధించడం కోసమే. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకపోవడమే కాదు, నిన్న మొన్నటిదాకా ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ మీద జాతీయ జెండా ఎగరేయలేదు. వీళ్ళు దేశభక్తి అని ఇప్పుడు జనం ముందు కబుర్లు చెప్పడం విచిత్రం. నిజానికి ఇలాంటివన్నీ అసలు సమస్యలను పక్కకు నెట్టడానికి మాత్రమే. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, ఇంధన ధరలు,
స్కాములు, ట్రేడ్ డీల్స్, విద్యార్థుల పోరాటాలు అన్నీ పక్కకు పోయేలా ఇలాంటివి తెరపైకి తెస్తున్నారు. చివరిగా స్వచ్ఛందంగా వచ్చే గౌరవమే నిజమైన దేశభక్తి. చట్టాల ద్వారా, శిక్షల ద్వారా వచ్చేది భయం తప్ప భక్తి కాదు. మతపరమైన విభజనలు సృష్టించడం, దేశభక్తిని బలవంతంగా రుద్దాలనుకోవడం మన రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం.